శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మాయను తరించిన వారు అనేటువంటి అంశంలో మనమున్నామండి. బ్రహ్మగారు నారదునకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఎవరి నుండి ఏ ఫలితము కోరినను లభించునది వాని నుండియే. ఎవరిని శరణుజొచ్చినను రక్షణము కలుగునది వాని యందున్న అంతర్యామి వలననే. ఎవడు శక్తిమంతుడైనను వాని యందు పనిచేయుచున్న శక్తి అంతర్యామిదే. ఎవరికి పేరు ప్రతిష్టలు కలిగినను అవి తానే. ఎల్ల జీవులను శరీరము విడిచి మాయమైనప్పుడు వారు పూర్వముండిన చోట ఆకాశముండును కదా. శరీరం నుండి మాయమయ్యారనుకోండి, అంటే దేహాన్ని వదిలేశారు, చనిపోయారంటాం కదా మనం. శరీరం విడిచి మాయమైపోయేటప్పుడు అంతకుముందు వాళ్ళు ఉన్న చోట ఆకాశం ఉంది కదండి, అంటే చోటు ఉంది కదా. అట్టి స్వరూపమున భగవంతుడున్నాడు. వానిని స్మరించువారు వాని యందున్నారు, వాని యందున్నవారు. ఆయన్ని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు ఆయన యందు ఉంటారు అని అంటూ ఉన్నారు. కనుక ఇక్కడ చక్కటి పోతన గారి ప్రసిద్ధమైన పద్యం కూడా ఉందండి, అది కూడా చెప్పుకుందాం మనం. సర్వఫల ప్రదాతయును సర్వశరణ్యుడు సర్వశక్తుడున్ సర్వజగత్ ప్రసిద్ధుడును సర్వగతుండగు చక్రపాణి ఈ సర్వశరీరులున్ విగమ సంగతి చెంది విశీర్యమాణులై పర్వినచో అభంబుగతి బ్రహ్మము తా చెడపుండు నెప్పుడున్ అంటున్నారండి. ఇంకా చెప్తున్నారు, లోకమున ఏది జరిగినను కార్యకారణములు ఉండును, ఆ రెండిటి యందు అతడుండును. అతడు లోకమును భావన చేయుచుండును. లోకులు తమకు కావలసిన నానా విధములుగా వీనిని భావన చేయుచుందురు. అంతే కదండి, లోకులు అనేక విధాలుగా భగవంతుడిని భావన చేస్తూ ఉంటారు. అతడు జీవులను భావించి ఉండుట సృష్టికి మొదట సత్కర్మము కనుక అతనిని భావించువారు సద్గుణములే కలిగిందురు. కనుక అతన్ని భావించేవాళ్ళు, భగవంతుడిని భావించేటువంటి వాళ్ళు సద్గుణములే కలిగియుందురు అంటున్నారు. అతడు దీనిని స్మరించుట లేనిచో స్మరించును వారును లేరు, వారి చిత్తమును లేవు. ప్రకృతి లేనికి సృష్టిగా దిగిరాని నిర్గుణమనబడు దేవుడు లేడు. కనుక అతడు దీనిని స్మరించుట లేనిచో, కనుక లోకాల్ని భావం చేస్తాడు భగవంతుడు. ఆయనే కనుక స్మరించటము భావం చేయటం లేకపోతే ఏమవుతుంది? వారి చిత్తములు లేవు, ప్రకృతిలోనికి సృష్టిగా దిగిరాని నిర్గుణమనబడు దేవుడు లేడు అంటున్నారు. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి, ఉండుట అనగా సృష్టి. ఒకటి ఉన్నది అంటే అది సృష్టి. ఉండుట అనగా సృష్టి. కనుక సృష్టి అందే దానికి అతీతుడై భగవంతుడు ఉన్నాడు కానీ సృష్టి కన్నా వేరుగా లేడు. సృష్టి కన్నా వేరుగా లేడండి భగవంతుడు. సృష్టి అందే ఉన్నాడు, దానికి అతీతుడై ఉన్నాడు. రెండు అండి, సృష్టి అందున్నాడు ఆయన, సృష్టికి అతీతుడుగా ఉన్నాడు. అంతేగాని సృష్టి కన్నా వేరుగా లేడు. స్మరించుచున్నప్పుడు స్మరించువానికే దేవుడున్నాడు కానీ లేకుండా లేడు. స్మరించుచున్నప్పుడు ఏంటి? స్మరించేవాడికి దేవుడున్నాడు. భాగవత గ్రంథమును చదువుతున్నప్పుడు చదువువానికి అది భాగవతం కానీ చదువనప్పుడు కాదు. అదండి, భాగవత గ్రంథం కొన్నాము, ఇంట్లో పెట్టుకున్నాము, కేవలం ఊరికనే మా ఇంట్లో పుస్తకాల గుడిలో భాగవతం ఉందండి, అప్పుడు అది భాగవత గ్రంథం కాదన్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. భాగవత గ్రంథము చదువుచున్నప్పుడు చదువువానికి అది భాగవతము కానీ, భాగవత గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు చదివేవాడికి అది భాగవతం, అది మిగతా వాళ్ళకు కూడా కాదండి. మళ్ళీ భాగవత గ్రంథం చదువుతున్నప్పుడు చదివేవాడికి అది భాగవతము, అంతేగాని అతనికి కూడా చదవనప్పుడు కాదు అంటున్నారు. ఊరికే పుస్తకాల గుళ్ళో పెట్టుకున్నానయ్యా, నేను కొన్నాను, చాలా ఖరీదు పెట్టి కొన్నాను, అన్ని వాల్యూమ్స్ కొన్నాను, నిజమే, ఏం లాభం? అలమరలో పెట్టుకుంటే ఏం లాభం? లేదా దేవుడి గదిలో పెట్టాను, ఏం లాభం? అది చదువుతున్నప్పుడు ఆ చదివేవాడికి అది భాగవతము, చదువనప్పుడు కాదు అంటున్నారండి. ఇక్కడ దీనికి కూడా ప్రసిద్ధ శ్లోకం ఉందండి, చెప్పుకుందాం.
కారణకార్యహేతువకు కంజదళాక్షుని కంటే అన్యులెవ్వారునూ లేరు. తండ్రి, భగవంతుని అనంతుని విశ్వభావనోదారుని సద్గుణావళులు ఉదాత్తమతిం కొనియాడకుండినం చేరవు చిత్తముల్ ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమున్. ఇంకా అంటూ ఉన్నారు, ఇది ఏ భాగవత కథ. మనముండి స్మరించుచున్నప్పుడు మనముగా అది ఉండును. మనము భాగవత కథని, ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నప్పుడు మనముగా ఉంటాడు. మనముగా భాగవతం ఉంటుంది, దాని ఎందే మనం ఉంటాం. మనంగా భాగవతం ఉంటుంది, దాని ఎందు మనం ఉంటాం. ఈ శాశ్వత సత్యమే వేదము అంటున్నారండి. ఇది శాశ్వత సత్యము, ఇదే వేదం అంటున్నారు. కనుక మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మనముండి స్మరించుచున్నప్పుడు మనముగా అది ఉండును, దాని యందు మనముందు. మనంగా భాగవతం ఉంటుంది, భాగవతం యందు మనం ఉంటాం. ఎప్పుడు? స్మరించుచున్నప్పుడు. ఈ భాగవత కథలు ఏదైతే ఉన్నాయో, ఈ భాగవత గ్రంథంలో చెప్పబడిన తత్వం ఏదైతే ఉందో, దాన్ని మనం స్మరిస్తున్నప్పుడు మనంగా అది ఉంటుంది, దాని యందు మనం ఉంటాము. ఈ శాశ్వత సత్యమే వేదము. దానిని ప్రతిపాదించు బంధములను తొలగించుచున్నదే భాగవతము. కనుక ఈ వేదాన్ని ప్రతిపాదించేటువంటి బంధాలు ఉంటాయి, ఆ బంధాలని తొలగిస్తుందండి భాగవతం. ఇది అంతర్యామిని గురించి చెప్పబడుచున్నది కనుక దీనిని చెప్పుచున్న రూపముననున్నవాడు భగవంతుడే. ఇది అంతర్యామి, అంతటా నిండి ఉన్న పరమాత్మ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి చెప్పబడుతున్నది. భాగవతంలో చెప్తోందంతా అంతటా నిండి ఉన్న ఆ భగవంతుడిని, పరమాత్మని గురించే చెప్తుంది. కనుక ఇది అంతర్యామిని గురించి చెప్పబడుచున్నది కనుక దీనిని చెప్పుచున్న రూపమున ఉన్నవాడు భగవంతుడే. కనుక ఎక్కడ భాగవతము ఏ మహానుభావుడు చెప్తున్నా కూడా ఆయన రూపంలో ఉన్నది భగవంతుడే. కనుక మాస్టర్ చెప్తూ ఉన్నారు భాగవతం, మాస్టర్ రూపంలో ఉన్నది భగవంతుడే. అనంతకృష్ణ గారు చెప్తూ ఉన్నారు భాగవతం, అనంతకృష్ణ గారి రూపంలో ఉన్నవారు భగవంతుడే. పున్నయ్య శాస్త్రి గారు చెప్తున్నారు భాగవతం, పున్నయ్య శాస్త్రి గారి రూపంలో ఉన్నవాడు భగవంతుడే. కనుక ఏం చెప్తున్నారు మాస్టారు? ఇది అంతర్యామిని గురించి చెప్పబడుచున్నది. అంతటా నిండి ఉన్నాడయ్యా పరమాత్మ. పరమాత్మ కాందేం లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ప్రశ్న, మళ్ళీ ప్రశ్నకి ఆ ప్రశ్నే సమాధానం, మళ్ళీ ప్రశ్న అయ్యాలి సమాధానం. ఎక్కడ లేడు ఆయన? అంతటా ఉన్నాడు. కనుక అంతటా నిండి ఉన్న, అన్నీ తానైనా, సృష్టి అందు ఉన్నటువంటి, సృష్టి తానుగా ఉన్నటువంటి, సృష్టికి అతీతమైనటువంటి ఈ పరమాత్మ భగవంతుడి గురించి చెప్తూ ఉన్నది. దీనిని చెప్పుచున్న రూపమున ఉన్నవాడు భగవంతుడే. కనుక అంతటా ఉన్నవాడి గురించి చెబుతోంది కాబట్టి ఆ భాగవతాన్ని చెప్తున్న రూపమున ఉన్నవాడు కూడా భగవంతుడే. ఈ విద్యను ప్రతిపాదించు శాస్త్రము కనుక భాగవతం అన్నిటికన్నా శ్రేష్టమైనది. కనుక ఆ అంతటా నిండి ఉన్న పరమాత్మ అది తెలుసుకునేటట్టు చేస్తుంది ఈ భాగవతం. కనుక ఈ భాగవతము అన్నిటికన్నా శ్రేష్టమైనది అంటున్నారు. ఈ విద్య గలవారు దేనిని భావించినను అంతర్యామిని మరువరు. కనుక భావించినది వీరి యందు సిద్ధించును. అదండి ఈ విద్య. ఏం విద్య అండి? అంతటా పరమాత్మని చూడగలగటం, భగవంతుణ్ణి తెలుసుకోగలగటం, భగవంతుడు అంతటా నిండి ఉన్నాడని తెలుసుకోగలగటం, కనిపించేటువంటి అన్ని రూపాలలో ఉన్నటువంటి వాడు భగవంతుడే అని తెలుసుకోవటం, కనిపించేటువంటి ప్రాణంతో ఉన్నటువంటి పదార్థాలే కాక నిర్జీవముల రూపంలో ఉన్నది కూడా భగవంతుడే అని తెలుసుకోవటం. కనుక జరుగుతున్న సన్నివేశాలన్నీ కూడా భగవంతుడి లీలలయ్యా అని తెలుసుకోవటం ఏదైతే ఉందో అది భాగవతం చెప్పేటువంటి విద్య. ఈ విద్య కలవారు దేనిని భావించినను అంతర్యామిని మరువరు. కనుక దేన్నైనా భావించు, అందులో ఉన్నది భగవంతుడే, అది మర్చిపోరండి వీళ్ళు ఈ విద్యని కలవారు. అందువల్లటండి వీళ్ళకి, ఈ విద్య గల వాళ్ళకట భావించినది వీరి యందు సిద్ధించును అంటున్నారు. వీళ్ళు ఏదైతే భావిస్తారో అది వీళ్ళ యందు సిద్ధిస్తుంది. ఎందుకని? వీళ్ళు అంతటా భగవంతుణ్ణి చూస్తారు కాబట్టి. అదండి. కనుక ఇది కల్పవృక్షము, ఈ విద్య కల్పవృక్షము. ఈ విద్యను సంగ్రహముగా
ఉపదేశపూర్వకముగా నీకిచ్చి తిని. బ్రహ్మగారు నారదునితో అంటున్నారు, అయ్యా ఈ విద్యని సంగ్రహముగా ఉపదేశపూర్వకంగా నీకిచ్చా. ఎందులకిచ్చి తిని? నీవు దీనిని విస్తరింపజేయుదు అని ఇచ్చి తిని సుమా. అప్పో బ్రహ్మగారు చూడండి ఎంత ముఖ్యమైన పాయింట్ చెబుతున్నారు. నీకు ఇస్తున్నా ఈ విద్యని, నారదునితో చెప్తూ ఉన్నాడు, నీకు ఇస్తున్నా ఈ విద్యని. ఎందుకు ఇస్తున్నా? నీవు దీనిని విస్తరింపచేయుదు అని ఇచ్చి తిని సుమా. నీలో నువ్వు దాచిపెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంటావని ఇవ్వలా, దీన్ని విస్తరింపజేయాలి, దీన్ని అందరికీ పంచాలి, లోకానికి అంతటికీ తెలియజేయాలి, అందరికీ ఈ భగవద్ అనుభూతి కలగాలి. ఆ ఆనందం ఏంటో అందరూ రుచి చూడాలి, అందరికీ ఆ భగవత్ సన్నిధి భగవత్ సామీప్యము కలవాలి, ఆ భగవద్భక్తి కలగాలి, అందుకని నీకు ఇస్తున్నానయ్యా అని అంటూ ఉన్నారు బ్రహ్మగారు. ఇక్కడ కూడా ప్రసిద్ధమైన పద్యం ఉందండి, చెప్పుకుందాం. నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా భగవంతుడు రచింప భాగవత కల్పాక్ష్మాజమై శాస్త్ర రాజి గరిష్టంబగు ఈ పురాణ కథ సంక్షేపంబునన్ చెప్పితిన్ జగతిన్ నీవు రచింపు దానను అతి విస్తారంబుగా పుత్రకా. బ్రహ్మగారు నారదునికి చెప్తూ ఉన్నారండి, జన్మలన్నింటిలో నరజన్మ ఎత్తుట దుర్లభము, అందు బ్రాహ్మణుడిగా పుట్టుట ఆశ్చర్యకరమైన విశేషము. కనుక అట్టివారు అస్థిరములైన విలువలకై పనులు చేయుచు దుస్థితిలో పడి నశింపక విష్ణు సేవయందు పరతత్వమును దర్శించి శుభమైన శాశ్వత మార్గమును పొందుట తగిన పని. అస్థిరములైన విలువలకై పనిచేయటం, దుస్థితిలో పడి నశించక ఉండటం, విష్ణు సేవయందు పరతత్వమును దర్శించి శుభమైన శాశ్వత మార్గం పొందటం, అదండి తగిన పని అంటున్నారు. ఎవరికి? నరజన్మ ఎత్తటమే దుర్లభమైంది, అందులో కూడా బ్రాహ్మణ జన్మ వచ్చింది కనుక అట్లాంటి వాళ్ళు ఇలా చెయ్యాలి అని అంటున్నారండి. మనం అనేక మాటలు చెప్పుకున్నామండి, బ్రాహ్మణులు అంటే ఇప్పుడు అనుకున్న కులాలు కాదు, అవి ప్రొఫెషన్స్. బ్రాహ్మణ ధర్మము అనేది ఒకటి ఉంది, ఆ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే బ్రాహ్మణులు. నరజన్మమెత్తుట అపూర్వమనగా పూర్వము లేని అవకాశము అని అర్థం అండి. అపూర్వం అంటే పూర్వం లేని అవకాశం అయ్యా, అంతేగాని ఘనత అని అర్థం కాదు అంటున్నారు. ఆ ఎక్కువని అహంకరించడానికి కాదండి, పూర్వము లేని అవకాశం అది, అంతేగాని ఘనత అని అర్థము కాదు. కేవలము ఉపవాసములు చేయుట, వ్రతములు ఆచరించుట, శుచిగా ఉండుట, శీలమును రక్షించుకొనుట, యజ్ఞము, జపము, దానములు, వేదాది గ్రంథములు పఠించుట మొదలగు మార్గములు అవలంబించినంత మాత్రమున మోక్షము లభించదు. ఏదో నేను చక్కగా నోములు చేశానండి, వ్రతాలు చేశానండి, పూజలు చేశానండి, దానాలు చేశానండి, అనేక పుస్తకాలు చదివానండి, అంత మాత్రాన మోక్షం లభించదయ్యా అంటున్నారు. ఇన్నిటిని అతిశయించి ఇందరిలో ఉన్న వారిని స్వచ్ఛమైన భక్తి మార్గమున భజించవలెను. ఇందరిలో నున్న వారిని స్వచ్ఛమైన భక్తి మార్గమున భజించాలి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, సత్కర్మలలోని అంతర్యామిని స్మరింపక సత్కర్మలు ఆచరించినచో తాను కోరిన ఫలమునకై ఆచరించుట మిగులును. సత్కర్మలు, మంచి పనులు, ఆ మంచి పనుల్లో ఉన్నటువంటి అంతర్యామిని స్మరించాలి, భగవత్ స్మరణ చెయ్యాలి. అట్లా స్మరణ చెయ్యకుండా నువ్వు సత్కర్మలు, మంచి పనులే చేసుండొచ్చు, మంచి పనులే అయినప్పటికీ భగవత్ స్మరణ, ఆ మంచి పనుల రూపంలో మనం ఎవరికైతే సేవ చేస్తున్నామో వాళ్ళ రూపంలో ఉన్నవాడు భగవంతుడు. కనుక ఆ భగవత్ స్మరణ చెయ్యకుండా సత్కర్మలు ఆచరించటం అనేటువంటిది కోరిన ఫలములకై ఆచరించుట మిగులును. ఆ ఫలితం కోసము మనం చేస్తుంటాము, అదే మిగులుతుంది. అప్పుడు ఆ కర్మల యందు భగవంతుడుండుటకు బదులు అభిప్రాయముల రూపమున తానుండును. అప్పుడు భగవంతుడు ఉండటం ఉండదు, అభిప్రాయాలు, మన అభిప్రాయాల రూపంలో మనమే ఉంటాం. ఎందుకు? భగవత్ స్మరణ, మంచి పనులే చేస్తున్నాం కానీ భగవత్ స్మరణ చేయకుండా మంచి పనులు చేస్తున్నాం కాబట్టి అప్పుడు భగవంతుడు ఉండడయ్యా, అభిప్రాయ రూపంలో మనమే ఉంటాం, తానుండును.
అట్టి పరిస్థితుల్లో తాననగా మనస్సు. అభిప్రాయములలో చిక్కుకున్న మనస్సునకు మోక్షము కూడా ఒక అభిప్రాయముగానే ఉండును. ఒకే మనస్సున బురదలో దిగబడినట్లు దిగబడి ఉన్న రెండు అభిప్రాయములలో ఒకదానికొకటి ఉద్ధరింపలేదు. ఒకే మనస్సు, రెండు అభిప్రాయాలు, అప్పుడు ఒకదాన్ని ఒకటి ఉద్ధరించలేదు. ఎందుకంటే మోక్షం కావాలనే అభిప్రాయం ఒకటి ఉంది కదండి. కనుక భగవత్ స్మరణ లేకుండా మన అభిప్రాయాలే ఉన్నాయి, ఆ రెండు అభిప్రాయాలు మన మనసులో ఉన్నాయి. అప్పుడు ఒకదాన్ని ఒకటి ఉద్ధరించలేదు. ఎందుకని? ఇద్దరు బురదలో దిగుతున్నప్పుడు ఒకడు ఇంకొకడిని పైకి లాగలేడుగా. ఇద్దరు బురదలో దిగుతున్నారు, ఒకడు ఇంకోళ్ళని రక్షించగలడా? రక్షించలేడు. కొండ చిలవ చేత మృంగబడుచున్న ఇద్దరిలో ఒకడు ఇంకొకని రక్షింపలేడని ప్రథమ స్కందమున నారదుడు ధర్మజునకు ఉపదేశించెను. నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తాడు. అది ప్రథమ స్కందంలో చెప్పుకున్నాం మనం. ఆ ఉపదేశం చేసేటప్పుడు ఒక మాట అంటాడు నారద మహర్షి. కొండ చిలవ చేత ఇద్దరు మింగబడుతూ ఉన్నారు, అందులో ఒకడు ఇంకొకడిని రక్షించలేడు అంటున్నాడండి. అట్లే మోక్షమను అభిప్రాయము దాన ధర్మాది సత్క్రియలపైనను ఉన్న అభిప్రాయములను, ఆ అభిప్రాయములతో చేయు ఆచరణలను మోక్షస్థితికి ఉద్ధరింపలేదు. కనుక మోక్షం అనే అభిప్రాయం ఉంది మనకి, దాన ధర్మాది సత్క్రియలపైన ఉన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అభిప్రాయాలతో మనం పనులు చేస్తూ ఉంటాం. అప్పుడు మోక్షస్థితికి ఇది దారి తీయదు, మోక్షస్థితికి ఉద్ధరింపలేదు అంటున్నారు. ఇన్ని అభిప్రాయములలో సర్వాంతర్యామి అయిన భగవంతుని స్మరణ ఉన్నప్పుడు ఆ స్మరణయే జీవుని తన అభిప్రాయముల బంధముల నుండి పైకి లాగును. ఇది ఏ మోక్షస్థితి. కనుక ఏం చేయాలండి? సత్కర్మలు ఆచరించాలి, మంచి పనులు చేయాలి. విత్ భగవత్ స్మరణ. కనుక భగవత్ స్మరణతో భగవదర్పణంగా భగవంతుడికే చేస్తున్నాము, చేస్తోంది కూడా భగవంతుడే. అన్నీ గుర్తుపెట్టుకొని మనం మంచి పనులు చేసుకుంటూ ఆ మంచి పనులలో కూడా భగవత్ స్మరణను వదలకుండా భగవత్ స్మరణతో మనము మంచి పనులు చేయాలి. అదండి అసలైన పాయింట్. కనుక ఏమంటున్నారు మాస్టారు? ఇన్ని అభిప్రాయములలో సర్వాంతర్యామి అయిన భగవంతుని స్మరణ ఉన్నప్పుడు ఆ స్మరణయే జీవుని తన అభిప్రాయముల బంధముల నుండి పైకి లాగును. అభిప్రాయముల బంధము నుండి పైకి లాగటము, అదే మోక్షస్థితి అంటున్నారండి. అంతర్యామి అయిన నారాయణుని మహిమను నిత్యము స్తుతించుకొనుచుండవలెను. అంతర్యామి అయిన నారాయణుడు భగవంతుడు, ఆయన మహిమలు ఉన్నాయి, అవి నిత్యము స్తుతించుకుంటూ ఉండాలి. మరి భాగవతం అదే కదండి నేర్పేది. కనుక భాగవతం అంతా నారాయణుని స్తుతించటమే, భగవంతుడిని కీర్తన చేయటమే. ఏమండి, భక్తుల కథలు ఉన్నాయి కదండి భాగవతంలో, అది కూడా నారాయణుని స్తుతించటమే, భక్తుల రూపంలో ఉన్న భగవంతుడి స్తుతి అది. కనుక భాగవతం అంతా చెప్తున్న పాయింట్ అండి. అంతర్యామి అయిన నారాయణుని మహిమను నిత్యము స్తుతించుకొనుచుండవలెను. ఇతరులు స్తుతించుచున్నప్పుడు శ్రద్ధతో విని వేడుకపడి అంగీకరింపవలెను. మనం స్తుతించాలి. ఇతరులు ఎవరైనా స్తుతిస్తూ ఉన్నారు, చక్కగా మంచివాడు ఎవరైనా భాగవతం చెప్తూ ఉన్నాడు, ఆ భాగవతంలో కథలు చెప్తూ ఉన్నాడు, చక్కగా విని శ్రద్ధతో విని వేడుకపడి అంగీకరింపవలెను. చక్కగా వినాలి మనం. దానితో మోహబంధము తొలగిపోవును. విష్ణువు మహిమను పొగడవలెనన్నచో పొగుడుటకు మనసు ఒప్పవలెను. ఆయన మహిమని పొగడాలి. ఆ పొగడాలంటే మనసు ఒప్పుకోవాలి. అనగా అహంకారము చావవలెను. ఏంటి ఆయన్ని పొగిడేది? కనుక నోరారా విష్ణువుని పొగడాలి, విష్ణువుని స్తుతి చేయాలి. ఆ స్తుతి చేయాలంటే మనసు ఒప్పాలి. మనసు ఒప్పాలంటే అహంకారం చావాలి. ఇతరులు పొగడుచుండగా వినవలెనన్నచో సహన భావము పెంపొందవలెను. మనం పొగుడుతూ ఉండాలి, ఇతరులు పొగుడుతుంటే చక్కగా వింటూ ఉండాలి. మనం పొగడాలంటే అహంకారం చావాలి, ఇతరులు పొగుడుతుండగా వినాలి అంటే కనుక సహన భావం కూడా పెంపొందాలి. తన భక్తి కన్నా ఎదుటివాని భక్తి ఎక్కువ తక్కువ అన్న ప్రశ్నము నశింపవలెను. అయ్యా, నా భక్తి గొప్పది అంటే నా భక్తి గొప్పది,
వాడి భక్తి లాభం లేదు, నేనైతే చక్కగా భక్తిగా ఉంటాను, ఇట్లా అది ఎక్కువ, వాడితో ఎక్కువ, నా భక్తి ఎక్కువ, వాడే భక్తి ఎక్కువ. ఈ ప్రశ్న నశించాలి అంటున్నారు. ఎందుకయ్యా ఆ ప్రశ్న? ఎక్కువ తక్కువలు ఎందుకు ఇక్కడ? కనుక ఆ ప్రశ్న నశించాలి. మనకన్నా తక్కువ తెలిసిన వాడు భజన సంకీర్తనాదులు చేయుచున్నప్పుడు వాని భక్తి మూఢభక్తి, అజ్ఞానము అనిపించు బుద్ధి పోవలెను. ఎవరైనా చక్కగా భజన సంకీర్తన చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు పెద్దగా పుస్తకాలు చదువుకోవాలి, పెద్దగా శాస్త్రాలు పద్ధతులు తెలియదు వాళ్ళకి, అయినా చక్కగా భగవన్నామం చేసుకుంటూ ఉన్నారు, భజన చేస్తూ ఉన్నారు. అప్పుడు మనం వాళ్ళది మూఢభక్తి, వాళ్ళది అజ్ఞానము అని అనటం అనేటువంటి బుద్ధి పోవాలి అంటున్నారు. మనము మూఢులను కొనుచున్నవారు, అపండితులను కొనుచున్నవారు చేయు దైవ సంకీర్తనమును హృదయపూర్వకముగా అంగీకరించు శక్తి కలగవలెను. మనం ఎవరినైతే మూఢులు, పండితులు కాదు అని అనుకుంటున్నామో వాళ్ళు చక్కగా దైవ సంకీర్తన చేస్తుంటే హృదయపూర్వకంగా అంగీకరించేటువంటి శక్తి కలగాలి. ఆ మార్గమున అప్రయత్నముగా మోహబంధములు తెగిపోవును. అట్లా అంగీకరించి నువ్వు చక్కగా వాళ్ళతో కలిసి కూర్చొని భజన సంకీర్తన చేస్తుంటే అప్పుడు నీ కాంప్లెక్సెస్, ఆ కాంప్లెక్సెస్ ఏమున్నాయో అవన్నీ తెగిపోతాయి, మోహబంధములు తెగిపోవును. కొందరు యోగాభ్యాసము నేర్చిన వారు షట్చక్రములను, కుండలిని, నాడీమడలను గూర్చిన ఎక్కములను పూర్తిగా వల్లెవేసిన వారు మిగిలిన వారు చేయుచున్న భజనలు, పూజలు, తిరునాళ్ళు, జాతరలు చూచి మూఢమార్గములని, వారికి కుండలిని మున్నగునవి తెలియవని నవ్వుకొందురు. అట్లు నవ్వుకొనుటలో హెచ్చు తగ్గులను గూర్చిన కక్ష్యలు, తన్ను గూర్చిన ఘనత మనస్సున బంధించును. కొందరు వేదాంత పారిణులై జ్ఞానయోగము అభ్యసించి విగ్రహారాధనలు మున్నగునవి స్థూల మార్గములని నిరసింతురు. వేదాంతం బాగా చదువుకున్న వాళ్ళు విగ్రహారాధన మేము ఒప్పుకోమంటున్నారు. కొంతమంది ఉన్నారు కదండి అట్లా అనేవాళ్ళు కూడా. విగ్రహారాధన ఇది స్థూల మార్గము అని నిరసిస్తారు. స్థూలమునందును సూక్ష్మమునందును కూడా భగవంతుడున్నాడను సత్యమును మనస్సునకు అలవాటు చేయనిచో తమ అభిప్రాయ బంధముల నుండి మోక్షము కలగదు. కనుక సూక్ష్మనందు కూడా భగవంతుడున్నాడు, స్థూలమునందు కూడా భగవంతుడున్నాడు. ఈ సత్యాన్ని మనసుకి అలవాటు చెయ్యాలయ్యా. అట్లా చేయకపోతే కనుక ఈ అభిప్రాయ బంధముల నుండి నీకు మోక్షం కలగదు. కనుక ఈ అభిప్రాయ బంధములు తొలగిపోవాలి, కాంప్లెక్సెస్ తొలగిపోవాలి. వాడు తక్కువ, నేను ఎక్కువ, వాడిది మూఢభక్తి, నాది గొప్ప భక్తి. ఈ జాతరలు, తిరునాళ్ళు, పూజలు, భజనలు ఇవి చేసేవాళ్ళు వీళ్ళకి కుండలిని, షట్చక్రములు, నాడీ మండలము ఇవి వీటి గురించి వీళ్ళకి జ్ఞానం లేదు కనుక వీళ్ళకి తెలియని భక్తి వీళ్ళది, ఎట్లా అనుకోకూడదండి. కనుక ఆ కాంప్లెక్సెస్ అన్నీ పోవాలి, ఆ ఎక్కువ తక్కువ భావన పోవాలి. అప్పుడే మోక్షం కలుగుతుంది అని అంటూ ఉన్నారు. ఈ విధంగా బ్రహ్మ నారదునికి ఉపదేశించిన ముఖ్య సూత్రములు, ముఖ్య సూచనలు పరీక్షిత్తు కూడా సుఖయోగికి ఉపదేశించాటండి. బ్రహ్మగారు నారదునికి ఏదైతే ఉపదేశించారో ఆ ముఖ్యమైనటువంటి సూచనలు, విశేషాలు ఉన్నాయో అవి పరీక్షిత్తు సుఖయోగికి ఉపదేశించారు అని అంటూ ఉన్నారు. అప్పుడు పరీక్షిత్తు సుఖయోగిని మరలా ఇట్లు ప్రశ్నించెను. నారదమునికి దైవ దర్శనము కలుగునట్లుగా బ్రహ్మ చేసిన ఉపదేశము దయతో నీవు నాకెరిగించితివి. సత్వరజస్తమస్సులు లేనివాడకు హరి లోకముల శ్రేయస్సుకై ఆచరించిన కథలను మరికొన్నిటిని వినిపింపుము. అయ్యా ఇంకా చెప్పవయ్యా. సంగములు విడిచిపెట్టిన నా హృదయ పద్మమునందు ఆది అంతములు లేని ఆనందమూర్తి అయిన విష్ణుమూర్తి రూపము నిలబడి ఉండునట్లు వాని కథలు చెప్పుచుండుము. ఆ భావనలో నేను ఈ శరీరము విడిచెదను. చూడండి పరీక్షిత్తు మహారాజు గారికి ఎంతటి ఆసక్తి ఉందో. కనుక భగవత్ సంబంధమైనటువంటి విషయం తెలుసుకోవాలి, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఆసక్తి అదిగో అది పరీక్షిత్తు మహారాజు దగ్గర నుంచి నేర్చుకోవచ్చండి. ఇంకా చెప్పవయ్యా అని అడుగుతూ ఉన్నాడు. ఎవడైనా శ్రద్ధతో భక్తితో శ్రీకృష్ణుని గుణములను కీర్తించుచున్నను వినుచున్నను ఆ సమయమునందు
వాని హృదయమునను చెవుల యందును శ్రీకృష్ణుడు విశ్రమించి ఉండును. చక్కగా శ్రద్ధాభక్తులతో మనం గనక శ్రీకృష్ణుడి గుణములు, భగవంతుడి గుణములు కీర్తిస్తున్నా వింటున్నాటండి, ఆ సమయంలో అతని హృదయంలో చెవుల యందును శ్రీకృష్ణుడు విశ్రమించి ఉంటాట. దానికి ఉదాహరణ కూడా చెప్తూ ఉన్నారండి. నదులలోని బురద నీరు శరత్కాలము వచ్చినప్పుడు తేటబడి బురద నుండి వేరగును. అట్లే కృష్ణ స్మరణ వలన మాలిన్యము తొలగి ఆత్మ పరిశుద్ధమగును. అదండి చాలా ఇంపార్టెంట్ పాయింట్. కృష్ణ స్మరణ వలన ఏం కలుగుతుంది? మాలిన్యము తొలగి ఆత్మ పరిశుద్ధమవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి ఈ వాక్యము. నదులలోని బురద నీరు శరత్కాలము వచ్చినప్పుడు తేటబడి బురద నుండి వేరగును. అట్లే కృష్ణ స్మరణ వలన మాలిన్యము తొలగి ఆత్మ పరిశుద్ధమగును. మండు వేసవిలో ఎండలో నడిచి వచ్చిన బాటసారి అరణ్యములలో తిరుగుచున్నంత సేపును బడలిక దప్పిక ఎక్కువగును. అప్పుడు ఇల్లు చేరి విశ్రమించుట ఆరంభించినప్పుడు మరి ఎచ్చటకును పోవుటకు ఇష్టపడడు. అట్లే విష్ణుపద ధ్యానమునందు మనస్సు నిలుచుట ఆరంభించిన వాడు దానిని మానలేడు. కనుక ఎంతో కష్టపడి ఎండలో నడిచి శ్రమపడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఇక బయటికి పోవటానికి ఇష్టపడతాడండి? ఇష్టపడలేడు కదా. ఇష్టపడ్డు కదా కాదు, శ్రమపడి వచ్చాడు కదా ఆల్రెడీ. అలాగా విష్ణు పదధ్యానమునందు మనస్సు నిలుచుట, విష్ణు పదధ్యానము భగవద్ధ్యానమునందు గనక మనస్సు నిలవటం ప్రారంభం చేస్తే ఇహ మానలేడు, వాడు దానిని మానలేడు. ఇచ్చట మండు వేసవి అనగా దేహ బాధలతో మానసిక బాధలతో కూడిన జీవితము. దప్పిక అంటే ఏమిటి? దప్పిక అనగా అనేక విషయములపై గల ఆశ. అరణ్యము అంటే ఏమిటి? అరణ్యములనగా బహుశాఖలలోని విజ్ఞానము. తిరుగుట వలన కలిగిన శ్రమ అనగా భ్రాంతులను నమ్మి పనులు చేయొచ్చు తుదకు విజయించుట. అట్టి స్థితిలో ఉన్నవారు సర్వమునందు ఈశ్వరుడు కలడను నమ్మిక చిక్కినచో విశ్రాంతి లభించును. కనుక ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, అంతటా నిండి ఉన్నవాడు ఈశ్వరుడే. కనుక ఈ నమ్మకం చిక్కితే గనక మనకి విశ్రాంతి లభిస్తుంది అంటున్నారండి. కనుక ఇంతటితో మనకి ఈ అధ్యాయం మాయను తరించిన వారు అనేటువంటిది పూర్తయిందండి. తర్వాత పరీక్షిత్తు పరిప్రశ్నము అనేటువంటి అంశంలోకి మనం వెళ్తున్నాం. స్వస్తి వాసుదేవ.